నమస్తే అండి. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రూట్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి దామోదర్ గారు ఉన్నారండి. దామోదర్ గారి దగ్గర ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన కంపెనీ యొక్క పేరు, మీ యొక్క గుడ్ నేము అండ్ ఇది ఏ లొకేషన్లో వెంచర్ ఉన్న విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి వ్యూవర్స్, నా పేరు దామోదర్ ఉప్పునూతుల, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ని. అయితే మనకి దాదాపు ఇప్పటికీ ఒక 12 years నుంచి ఉందండి ఈ కంపెనీ. ఒక 30 ventures కంప్లీట్ అయినాయి. మనకి ప్రజెంట్ ఒక 16 ventures రన్నింగ్ ఉన్నాయి. మనకు మీ ముందుకు ఒక కొత్త వెంచర్ తీసుకొచ్చాము. ఎక్కడంటే వరంగల్ హైవేకు స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఒక 2.5 కిలోమీటర్ వచ్చినాక ఇది ఒక 30 ఎకరాల వెంచర్ అండి. ఇది హెచ్ఎండిఏ టోటల్ అప్రూవ్డ్ అండి. దీంట్లో ఒక మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారంగా మీకు ఏమేమి డెవలప్మెంట్ కావాలో టోటల్ డెవలప్మెంట్ చేసి ఇస్తామండి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, క్లబ్ హౌస్ కానీ, తర్వాత పార్క్ కానీ, ఇవన్నీ టోటల్ డెవలప్మెంట్ చేసి ఇస్తామండి. సార్, ఇప్పుడు మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఫ్లాట్ సైజు ఏ విధంగా ఉందన్న విషయం చెప్పండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 150 square yards నుంచి స్టార్టింగ్ అండి. అంటే 30 ఫేసింగ్ ఉంటుంది, లోపలికి 45, అంటే అట్లా 150 square yards నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. తర్వాత మనకు 200, 185 ఇట్లా పైన కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి బేసిక్ సైజ్ చూసుకున్నట్లయితే 150 square yard ఎక్సలెంట్ డైమెన్షన్లో ఉందని చెప్తున్నారు. 30 × 45 డైమెన్షన్ 150 గజాలు అవుతుంది. అండ్ ఇక్కడ చూసేటువంటి వ్యూవర్స్కి డాక్యుమెంటేషన్ విషయంలో డౌట్ వస్తుందండి. సో ఎలాంటి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎన్ని సంవత్సరాల లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. డాక్యుమెంట్ వచ్చేసి యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో టోటల్ ఇస్తామని. హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీ కానీ, రేరా కాపీ కానీ, లింక్ కూడా స్టార్టింగ్ నుంచి మనకు 1954 నుంచి అప్లై చేస్తాము. యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారో టోటల్ ఒక బుక్ లాగా రెడీ చేసి అది మీకు ప్రొవైడ్ చేస్తామండి. సార్, ఇప్పుడు ఈ వెంచర్ అన్నది ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్కి ఫేసింగ్ అయి ఉంది. ఓకే, ఇది చాలా బాగుంది. ఈ రోడ్ అన్నది ఎన్ని ఫీట్లలో రోడ్? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్ 45 feet రోడ్ అండి. మనకు యాజ్ పర్ మన హెచ్ఎండి 2031 మార్షల్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ ఉంది. 100 feet రోడ్ ప్రకారం దాన్ని బట్టి మనం ముందే వదిలిపెట్టి మనం వెంచర్కు పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు 100 feet రోడ్ కాబోతుంది ఇది. ఓకే, ఇది మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్ వదిలి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? మన కంపెనీ వచ్చేసి ఎల్బీ నగర్ చింతలకుంటల ఆఫీస్ ఉంటుందండి. మనకి ఇది ఒకటే వెంచర్ కాదు, దాదాపు ఒక 16 వెంచర్ ఉన్నాయి. మనకు వరంగల్ హైవేలో ఒక 7 వెంచర్స్ ఉన్నాయి. తర్వాత షాద్నగర్ సైడ్ వెంచర్స్ ఉన్నాయి. తర్వాత విజయవాడ హైవే, ఆమన్గల్, అట్లా మనది దాదాపు ఒక 30 వెంచర్స్ కంప్లీట్ చేసుకొని ఇది కొత్తగా వెంచర్ తీసుకొచ్చామండి. సార్, ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వ్యూవర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే సార్. వెంచర్లోకి వచ్చాం కదండి. మనము ఇప్పుడు రీసెంట్గానే మనం లాంచ్ చేసాము ఒక లాస్ట్ వీకే. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దీని యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారంగా మనం ఒక 40 feet రోడ్డు, 30 feet రోడ్డు మేము బ్లాక్ టాప్ రోడ్ డెవలప్ చేయమండి. ఓన్లీ సీసీ రోడ్స్ వేస్తాము. తర్వాత దాని తగ్గట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తాము. తర్వాత వాటర్ కనెక్షన్ ఇస్తాము. పార్క్ అక్కడ చూసుకోవచ్చు, పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాము. దీంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. క్లబ్ హౌస్ పాటు స్విమ్మింగ్ పూల్, ఇలా మొత్తం 30 acres ఏమేమి డెవలప్మెంట్ కావాలో అన్నీ ఇస్తాము. మనిషికి కావాల్సిన ఇప్పుడు వెంచర్లో ఏమవుతుందో టోటల్ డెవలప్మెంట్ చేసి ఇస్తామండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎంత డ్రైవ్ డిస్టెన్స్లో వస్తుంది అండ్ ఉప్పల్ నుంచి మన వెంచర్కు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నది 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ 35 నుంచి 40 kilometers ఉంటుందండి. ఉప్పల్ నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూస్తే ఒక 15-20 years కింద ముందు చూసుకుంటే ఉప్పల్లో ఉన్న వాళ్ళు కానీ, ఒక నారాపల్లి కానీ, బోడుప్పల్ కానీ, గట్కేసర్ సైడ్ తీసుకోమన్నప్పుడు ఎవరు కూడా తీసుకోవాలి. గట్కేసర్లో ఒక 15 years కింద తీసుకుంటే 1000 to 2000 ఫర్ స్క్వేర్ యార్డ్స్ ఉండేయండి. ఇప్పుడు మినిమం 30 నుంచి 50,000. ఎందుకైందంటే అక్కడ ఒక పోచారం ఐటీ సిటీలో ఇన్ఫోసిస్ 2 క్యాంపస్ ఉన్నాయి. తర్వాత మైండ్ స్పేస్ కానీ, రహేజా కానీ, తర్వాత విప్రో కానీ, జెన్పాక్ట్ కానీ, కొన్ని యాక్సిస్ బ్యాంక్, ఇట్లా ఐటీ కంపెనీస్ చాలా వచ్చినాయండి. దానివల్ల డెవలప్ అయ్యి ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. అలా చూస్తే రీసెంట్గా మనకు జిహెచ్ఎంసీలో కలిపి ఓఆర్ దాకా, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేస్తే ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి దాదాపు 200 acres ఉంటుంది. 2000+ బెడ్స్ ఉంటాయి. అందులో మనకు ఇండియాలోనే లార్జెస్ట్, అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియాలో ఒక మొత్తానికి 16 ఉంటే అందులో ఎయిమ్స్ వచ్చేసి సెకండ్, ఢిల్లీ తర్వాత మనది ఉందండి. అట్లా డెవలప్మెంట్స్ ఎయిమ్స్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 10 kilometers లోపే ఉంటుంది. మళ్ళీ బాగా డెవలప్మెంట్ చేయబోతున్నారు. దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ, తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కానీ, తర్వాత స్వర్ణగిరి టెంపుల్ కానీ, ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా డెవలప్మెంట్ అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైతే యాదాద్రి టెంపుల్ ఉందో మన వెంచర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అండ్ అదేవిధంగా ఏదైతే రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఉందో సో దానికి ఎంత డిస్టెన్స్లో మనం ఉన్నామన్న విషయం చెప్పండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి యాదార్ టెంపుల్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్ ఉంటుందండి. ఇప్పుడు 50 యాదార్ ఓఆర్ఆర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ పోయిన తర్వాత త్రిబుల్ ఆర్ వస్తుంది. అంటే మనకు చాలా త్రిబుల్ ఆర్కు చాలా లోపల ఉన్నాం, అంటే ఓఆర్ఆర్కు దగ్గరలో ఉన్నాం, ఓఆర్ఆర్కు త్రిబుల్ ఆర్కు మధ్యలో ఉన్నామండి ఇది. సో ఇటువైపు చూసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ నియర్ బై చూసుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్, అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్. సో అన్నింటి మధ్యలో ఈ వెంచర్ అనేది డెవలప్ చేశారు. సో ఓకే సార్, చాలా అద్భుతం అండి. మీరు లొకేషన్ పరంగా చాలా బాగుందని చెప్తున్నారు అండ్ ప్రైస్ విషయం కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రైస్ అనేది మన వ్యూవర్స్ గురించి మరొకసారి రిపీట్ చేయండి అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటే ఎంతవరకు బ్యాంక్ లోన్ వస్తున్న విషయం క్లియర్గా చెప్పండి. ఇక్కడ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ అన్నాం కదండి, 22 lakhs వరకు చేంజ్ అవుతుంది. అంటే మనకు 14,999 స్టార్టింగ్ రేటు. ఇందులో మీకు వచ్చేసి 15 to 50 to 70% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు ఒక 25-30% కట్టుకుంటే చాలు. ఒకవేళ మీకు మన అమౌంట్ ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళకి ఎక్కువ తక్కువ కూడా రావచ్చు, అది మేము అది చెప్పలేము అట్లా. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు. అవును, చూస్తున్నారు కదండి, మనం వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్ తెలుసుకోవడం జరిగింది అండ్ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ నెంబర్ కాల్ చేసి క్లియర్గా తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.